హలో హాయ్ గైస్, హౌ యూ ఆల్? వెల్కమ్ టు హలో వరల్డ్ తెలుగు. ఈ వీడియోని మనం ఆడియో అండ్ వీడియో ఎలిమెంట్స్ తో స్టార్ట్ చేద్దాం. మన వెబ్ పేజ్ లో సౌండ్ అండ్ వీడియో కంటెంట్ ని యాడ్ చేయడానికి ఆడియో అండ్ వీడియో ఎలిమెంట్స్ ని యూజ్ చేస్తాం. ఈ ఆడియో ఎలిమెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాపులర్ ఆడియో ఫార్మాట్స్ ని సపోర్ట్ చేస్తుంది. లైక్ MP3, వేవ్, ఆగ్ ఇలాంటి అన్ని ఫార్మాట్స్ ని సపోర్ట్ చేస్తుంది. వీడియో ఎలిమెంట్ MP4, ఆగ్, WebM ఫార్మాట్స్ ని సపోర్ట్ చేస్తుంది. మన వెబ్ పేజ్ లో ఆడియో కంటెంట్ ని ఇంక్లూడ్ చేయాలనుకుంటే ఆడియో ట్యాగ్ లో SRC అట్రిబ్యూట్ యూజ్ చేయాలి. ఈ SRC అట్రిబ్యూట్ అంటే సోర్స్ అట్రిబ్యూట్ ఆడియో ఫైల్ లొకేషన్ ని డిఫైన్ చేస్తుంది. ఈ ఆడియో ఎలిమెంట్ ని మనం కోడ్ లో రాస్తే మన వెబ్ పేజ్ లో ఎలా డిస్ప్లే అవుతుందో చూద్దాం. ఫస్ట్ నేను audio.html ఫైల్ క్రియేట్ చేస్తున్నాను. ఇప్పుడు HTML5 అని మనం VS కోడ్ లో రాస్తే మనకు ఒక రెడీమేడ్ కోడ్ టెంప్లెట్ అనేది డిస్ప్లే అవుతుంది. ఇట్స్ నథింగ్ బట్ బాయిలర్ ప్లేట్. అండ్ ఇక్కడ టైటిల్ లో డాక్యుమెంట్ అని తీసేసి ఆడియో అని రాసాను. నెక్స్ట్ బాడీ సెక్షన్ లో ఒక ఆడియో ఎలిమెంట్ ని డిఫైన్ చేసి దానికి సోర్స్ అట్రిబ్యూట్ లో ఒక ఆడియో ఫైల్ లొకేషన్ ని ప్రొవైడ్ చేశాను. అండ్ నెక్స్ట్ క్లిక్ ఆన్ గో లైవ్. అండ్ మనకు పేజ్ లో ఏం డిస్ప్లే అవ్వదు, ఎందుకంటే మనం ఆడియో ఎలిమెంట్ లో ఓన్లీ సోర్స్ అట్రిబ్యూట్ ఒకటే డిఫైన్ చేసాం కాబట్టి. ఈ ఆడియో ప్లేయర్ మన పేజ్ లో కనిపించాలంటే మనం ఆడియో ఎలిమెంట్ లో కంట్రోల్స్ అట్రిబ్యూట్ యాడ్ చేయాలి. సేమ్ అదే కోడ్ లో మనం సోర్స్ అట్రిబ్యూట్ పక్కన కంట్రోల్స్ అనే అట్రిబ్యూట్ యాడ్ చేస్తున్నాం. ఇప్పుడు నౌ క్లిక్ ఆన్ గో లైవ్. ఫైనలీ మన వెబ్ పేజ్ లో ఆడియో ప్లేయర్ యాడ్ అయింది. ఇప్పుడు దీన్ని ప్లే చేసి ఎలిమెంట్ ఫంక్షనాలిటీని ఎన్హాన్స్ చేయడానికి సోర్స్ ఇంకా కంట్రోల్స్ అట్రిబ్యూట్సే కాకుండా వేరే అట్రిబ్యూట్స్ కూడా చాలా ఉన్నాయి. నెక్స్ట్ లూప్ అట్రిబ్యూట్. ఇది బులియన్ అట్రిబ్యూట్. ఈ అట్రిబ్యూట్ ఆడియోని కంటిన్యూస్ గా రీప్లే చేస్తూనే ఉంటుంది. మనం ఆడియో ఎలిమెంట్ లో లూప్ అట్రిబ్యూట్ యాడ్ చేయకపోతే ఆడియో వన్స్ ప్లే అవ్వడం అయిపోయాక అది స్టాప్ అయిపోతుంది, మళ్ళీ రిపీట్ అవ్వదు. వన్స్ ఆడియో మొత్తం ప్లే అయ్యాక అది స్టాప్ అయిపోతుంది, అక్కడికి మళ్ళీ రిపీట్ అవ్వదు సేమ్ ఆడియో. అదే మనం SRC అట్రిబ్యూట్ పక్కన లూప్ అట్రిబ్యూట్ క్రియేట్ చేస్తే ఆడియో మొత్తం ప్లే అయ్యాక కూడా మళ్ళీ లూప్ లో రిపీట్ అవుతుంది. నెక్స్ట్ మ్యూటెడ్ అట్రిబ్యూట్. ఇది ఇంకొక బులియన్ అట్రిబ్యూట్. ఈ అట్రిబ్యూట్ ని మనం ఆడియో ఎలిమెంట్ లో ప్లేస్ చేస్తే ఆడియో ప్లే అవుతుంది బట్ మ్యూట్ అయ్యి ఉంటది. ఇప్పుడు కంట్రోల్స్ అట్రిబ్యూట్ పక్కన మ్యూటెడ్ అనే అట్రిబ్యూట్ యాడ్ చేసాం. ఈ కోడ్ ని సేవ్ చేసి పేజ్ ని రిఫ్రెష్ చేసి చూద్దాం. మనకి ఆడియో ప్లే అవుతుంది బట్ మ్యూట్ లో ఉంది. స్పీకర్ ఐకాన్ పైన క్లిక్ చేస్తే ఆడియో ప్లే అవుతుంది. When you use audio files on a website, different browsers support different audio formats like MP3, OGG, WAV. సో ఒక్క ఆడియో ఫైల్ ని అన్ని బ్రౌజర్స్ సపోర్ట్ చేయవు. దీనికి సొల్యూషన్ ఏంటంటే ఒక్క ఆడియో ట్యాగ్ లోపల మల్టిపుల్ సోర్స్ ట్యాగ్స్ యూజ్ చేయాలి. బ్రౌజర్ కి ఫస్ట్ ఏ ఫార్మాట్ అర్థమైతే అది ప్లే చేస్తుంది. ఇప్పుడు డిఫరెంట్ ఆడియో ఫైల్ ఫార్మాట్స్ ని మల్టిపుల్ సోర్స్ అట్రిబ్యూట్స్ లో ప్లేస్ చేసి చూస్తున్నాం. నౌ సేవ్ ద కోడ్. మనం ఇక్కడ 3 డిఫరెంట్ ఆడియో ఫైల్ టైప్స్ ఇచ్చినా కానీ ఒకటే డిస్ప్లే అవుతుంది. అది కూడా బ్రౌజర్ కి ఏ ఫైల్ టైప్ అర్థమవుతుందో దాన్నే ప్లే చేస్తుంది. మనం ఇప్పటివరకు నేర్చుకున్న అట్రిబ్యూట్స్ అన్ని వీడియో ఎలిమెంట్ లో కూడా సపోర్ట్ చేస్తాయి. ఇప్పుడు నేను video.html అని ఒక ఫైల్ క్రియేట్ చేసి బాయిలర్ ప్లేట్ కోసం HTML5 అని టైప్ చేశాను. ఇప్పుడు టైటిల్ ఎలిమెంట్ లో డాక్యుమెంట్ అని తీసేసి వీడియో అని రాస్తున్నా. బాడీ సెక్షన్ లో వీడియో ఎలిమెంట్ డిఫైన్ చేసి సోర్స్, కంట్రోల్స్, లూప్, మ్యూట్ అట్రిబ్యూట్స్ క్రియేట్ చేశా. సోర్స్ అట్రిబ్యూట్ లో వీడియో ఫైల్ లొకేషన్ ని ప్లేస్ చేశా. ఇలా మనకి వీడియో డిస్ప్లే అవుతుంది. మనం మ్యూటెడ్ అట్రిబ్యూట్ ఇచ్చాం కాబట్టి వీడియో మ్యూట్ లో ఉంది. మన వీడియో డౌన్లోడ్ అయ్యేసరికి ఏదైనా ఇమేజ్ ని డిస్ప్లే చేయాలనుకుంటే పోస్టర్ అట్రిబ్యూట్ యూజ్ చేయాలి. అండ్ ఈ అట్రిబ్యూట్ ఓన్లీ వీడియో ఎలిమెంట్ కే ఉంటుంది, ఆడియో ఎలిమెంట్ కి ఉండదు. సోర్స్ అట్రిబ్యూట్ తర్వాత పోస్టర్ అండ్ విడ్త్ అట్రిబ్యూట్స్ ని డిఫైన్ చేసి పోస్టర్ లో ఇమేజ్ లొకేషన్ ని అండ్ విడ్త్ ఈ 620 అని డిఫైన్ చేసాం. ఈ పోస్టర్ ఇలా డిస్ప్లే అవుతుంది. దీన్ని రెస్యూమ్ చేస్తే వీడియో ప్లే అవుతుంది. నెక్స్ట్ టాపిక్, వాట్ ఆర్ కామన్ వేస్ టు ఆప్టిమైజ్ మీడియా అసెట్స్. ఆప్టిమైజింగ్ వీడియో అసెట్స్ అంటే వీడియో ఫైల్స్ ని స్మాల్ సైజ్ లో ఫాస్ట్ గా లోడ్ అవ్వడానికి ప్రిపేర్ చేయడం అండ్ క్వాలిటీ కూడా బాగుండాలి. And when you use media like images on your web pages, 3 important tools ni consider cheyali: size, format, compression. ఫస్ట్ మనం ఇమేజ్ సైజ్ గురించి మాట్లాడదాం. వెబ్సైట్ ని డిజైన్ చేస్తున్నప్పుడు ఇమేజెస్ ని ఒక స్పెసిఫిక్ సైజ్ లో స్టైల్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ 640x480 రిజల్యూషన్ లో డిస్ప్లే చేయాలనుకోండి. 640 అంటే విడ్త్, 480 అంటే హైట్ పిక్సెల్స్ లో. కానీ మీరు ఒక పెద్ద ఇమేజ్ యూజ్ చేస్తే అది చిన్న సైజ్ లో డిస్ప్లే అయినా కూడా యూజర్ అన్నెసెసరీగా బిగ్ ఫైల్ డౌన్లోడ్ చేస్తాడు. దాంతో వెబ్సైట్ లోడింగ్ స్లో అవుతుంది. సో ఇమేజ్ ని మీ స్టైలింగ్ కి మ్యాచ్ అయ్యే సైజ్ లో స్కేల్ చేయడం మంచిది. స్మాల్ సైజ్ అంటే ఫాస్ట్ లోడ్ అండ్ లెస్ డేటా యూసేజ్. తర్వాత ఫార్మాట్ గురించి. మోస్ట్ కామన్ ఫార్మాట్స్ JPG, PNG. కానీ ఇవి ఇప్పుడు బెస్ట్ ఆప్షన్స్ కావు.
మోడర్న్ ఫార్మాట్స్ వెబ్ AVIF వాడితే ఇమేజ్ సైజ్ చాలా తగ్గుతుంది, క్వాలిటీ మెయింటైన్ అవుతుంది అండ్ వెబ్సైట్ స్పీడ్ ఇంప్రూవ్ అవుతుంది. అన్లెస్ మీకు ఓల్డ్ బ్రౌజర్ సపోర్ట్ కావాలి అంటే WebP ఆర్ AVIF ని ప్రిఫర్ చేయాలి. ఇప్పుడు కంప్రెషన్ గురించి. కంప్రెషన్ అంటే ఇమేజ్ సైజ్ రెడ్యూస్ చేయడం యూజింగ్ సాఫ్ట్వేర్ ఆర్ ఆన్లైన్ టూల్స్. ఎగ్జాంపుల్ PNG Crush ఆన్లైన్ ఇమేజ్ కంప్రెసర్. బట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే JPG ఈజ్ నాట్ లాస్లెస్. JPGని కంప్రెస్ చేసి క్వాలిటీ కొంచెం డిగ్రేడ్ అవుతుంది, కానీ లాస్లెస్ ఫార్మాట్స్ లో కంప్రెస్ చేసినా కూడా ఒరిజినల్ క్వాలిటీ లాస్ట్ అవ్వకుండా ఉంటుంది. అందుకే వెబ్సైట్ లో ఇమేజ్ వాడేటప్పుడు సైజ్ ప్రాపర్ గా సెట్ చేయాలి, రైట్ ఫార్మాట్ సెలెక్ట్ చేయాలి, కంప్రెషన్ యూస్ చేయాలి. ఇవి ఫాలో అయితే మీ వెబ్సైట్ ఫాస్ట్ గా లోడ్ అవుతుంది, యూజర్ కి బెటర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. నెక్స్ట్ టాపిక్, వాట్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇమేజ్ లైసెన్సెస్ అండ్ హౌ డు దే వర్క్. ఇమేజ్ లైసెన్స్ అంటే ఒక ఇమేజ్ ని వాడడానికి పర్మిషన్ ఎలా ఉండాలో చెప్పేది. ఇమేజెస్ కూడా మ్యూజిక్ ఆర్ బుక్స్ లాగా ఒకరికి సంబంధించిన ప్రాపర్టీస్. సో అవి కాపీరైట్ లాస్ తో ప్రొటెక్ట్ చేశారు. బై డిఫాల్ట్ మీరు ఇమేజ్ ని వెబ్సైట్ లో యూస్ చేయాలంటే ఓనర్ నుంచి రిటర్న్ పర్మిషన్ తీసుకోవాలి, ఆర్ లైసెన్స్ కొనాలి, ఆర్ ఎల్స్ ఫేర్ యూజ్ లో యూస్ చేయాలి. ఇది కూడా ఓన్లీ స్పెషల్ సిచ్యువేషన్ లో మాత్రమే వర్క్ అవుతుంది, లైక్ ఇమేజ్ గురించి కమెంట్ చేయడం, రివ్యూ చేయడం, ఆర్ ఎల్స్ ఫనీ వర్షన్ ఆర్ ప్యారడీ చేయడం. కొన్ని ఇమేజెస్ స్పెషల్ లైసెన్సెస్ తో షేర్ చేస్తారు, లైక్ క్రియేటివ్ కామన్స్ లైసెన్సెస్. ఇవి ఫ్రీగా వాడొచ్చు బట్ రూల్స్ ని ఫాలో చేయాలి. లైక్ క్రెడిట్ ఇవ్వాలి, నేమ్ ఆఫ్ ద క్రియేటర్, ఇమేజ్ ని ఎడిట్ చేయొద్దు, సమ్ టైమ్స్ వెబ్సైట్ ని ఓపెన్ సోర్స్ చేయమని రూల్ ఉంటుంది. కొన్ని ఇమేజెస్ పబ్లిక్ డొమైన్ లో ఉంటాయి, అంటే అవి ఫ్రీగా ఎవరైనా ఎలా అయినా వాడొచ్చు, నో పర్మిషన్స్ నీడెడ్. మీ వెబ్సైట్ కి ఫ్రీ టు యూజ్ ఇమేజెస్ ని ఎలా పొందాలంటే ఇమేజ్ సర్చ్ లో లైసెన్స్ ఫిల్టర్ యూజ్ చేయండి, పిక్సబే, అన్స్ప్లాష్ లాంటి వెబ్సైట్స్ యూజ్ చేయండి. ఫైనల్ గా చెప్పాలంటే ఇమేజ్ వాడే కంటే ముందు రూల్స్ అండ్ లైసెన్స్ చెక్ చేయండి, లేకపోతే కాపీరైట్ బ్రేక్ చేసినట్టు అవుతుంది, లీగల్ ఇష్యూస్ వస్తాయి. SVG అంటే ఏంటి, అవి ఎప్పుడు యూజ్ చేయాలి అని చూద్దాం. ఫస్ట్ మనం ఇమేజ్ ఫార్మాట్స్ ఎలా పనిచేస్తాయో అర్థం చేసుకోవాలి. కామన్ ఫార్మాట్స్ లైక్ PNG అండ్ JPG ఆర్ కాల్డ్ రాస్టర్ ఇమేజెస్. రాస్టర్ అంటే ఇమేజ్ ని పిక్సెల్స్ తో బిల్డ్ చేస్తారు, ప్రతి పిక్సెల్ లో కలర్ వాల్యూ స్టోర్ ఉంటుంది. రాస్టర్ ఇమేజెస్ డ్రాబ్యాక్ ఏంటి అంటే అప్స్కేల్ చేయడం, అంటే సైజ్ పెంచడం చాలా కష్టం. మీరు ఒక PNG ని ఎన్లార్జ్ చేసినప్పుడు అది పిక్సెలేటెడ్ గా కానీ బ్లరీగా కానీ కనిపిస్తుంది. కానీ SVG ఈజ్ డిఫరెంట్. SVG స్కేలబుల్ వెక్టర్ గ్రాఫిక్. వెక్టార్ గ్రాఫిక్స్ అంటే డేటాని పార్ట్స్ అండ్ ఈక్వేషన్స్ బేస్ చేసి పాయింట్స్, లైన్స్, కర్వ్స్ ని డ్రా చేస్తాయి. సో SVG ఇమేజ్ ని ఎంత సైజ్ కి స్కేల్ చేసినా క్వాలిటీ డిగ్రేడ్ అవ్వదు. SVG కి స్పెషల్ బెనిఫిట్ ఏంటి అంటే ఇట్ స్టోర్స్ డేటా ఇన్ XML ఫార్మాట్. సో SVG ని డైరెక్ట్ గా HTML కోడ్ లో యూజ్ చేయొచ్చు యూజింగ్ SVG ఎలిమెంట్. ఇన్ ఫ్యాక్ట్ ఇమేజ్ కలర్ ని కూడా కోడ్ ద్వారా చేంజ్ చేయొచ్చు డైనమిక్ గా. సో SVG ఎప్పుడు యూజ్ చేయాలి? SVGs are best for icons, custom bullet points, social media icons, logos for websites. Because they are lightweight, perfectly scalable and great for responsive design. పాపులర్ ఐకాన్ లైబ్రరీ ఫాంట్ ఆసమ్ కూడా SVGs యూజ్ చేస్తుంది. నెక్స్ట్ టైం మీ సిస్టంలో ఒక SVG ఫైల్ ఉంటే టెక్స్ట్ ఎడిటర్లో ఓపెన్ చేసి కోడ్ ప్లే చేయండి. మీ ఇమేజ్ని ఎలా క్రియేట్ చేశారో, ఎడిట్ చేయాలో అర్థమవుతుంది. సింపుల్ గా చెప్పాలి అంటే SVGs ఆర్ నాన్ బ్లరీ, స్కేలబుల్, కస్టమైజబుల్ ఇమేజెస్. లోగోస్, ఐకాన్స్ అండ్ రెస్పాన్సివ్ లేఅవుట్స్ కి పర్ఫెక్ట్ చాయిస్. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో గైస్. నెక్స్ట్ వీడియోలో మనం రిప్లేస్డ్ ఎలిమెంట్స్ అండ్ ఐఫ్రేమ్ ఎలిమెంట్స్ గురించి నేర్చుకుందాం. I hope you like this video and please don't forget to like, share and subscribe to my YouTube channel Hello World Telugu.